మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం రైతు రాజయ్య వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ వాణిజ్య పంట పొగాకు సాగు చేస్తున్నాడు ఈ రైతు. ఈ పొగాకు యొక్క విధానం గురించి, అంటే మన రాష్ట్రంలో ఈ సాగు విస్తీర్ణం అనేది తక్కువ, వేరే దగ్గర చాలా చేస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ రైతులు పొగాకు అనేది వీళ్ళు ఖచ్చితంగా సాగు చేస్తూ ఉంటారు ఈ ఏరియాకు. ఈ పొగాకు యొక్క సాగు వివరాలు మిగిలినవన్నీ మనం రైతు రాజయ్య గారు ఉన్నారు మనతో, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ పొగాకు సాగు ఎట్లా, ఏ విధంగా పంటను మనం ముందు వేసుకునే ముందు పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి, అన్ని వివరాలు మా ప్రేక్షకుల కోసం తెలియజేయండి. దిక్కి మంచిగా చేసుకున్న తర్వాత బోయ కొట్టాలి. గుంటక బోయ కొట్టిన తర్వాత దాన్ని మొలకలు పెట్టాలి. నీళ్లు కట్టుకుంటా నీళ్ళల్లో మొలకలు పెట్టిన తర్వాత ఒకసారి పిండి పోసిన తర్వాత మళ్ళీ 3 సార్లు కలుపు తీయాలి. కలుపు తీసినాక మళ్ళీ ఒకసారి గుంటు కొట్టాలి. గుంటు కొట్టినాక మళ్ళీ కలుపు తీయాలి. మళ్ళీ గుంటు కొట్టి బోయ ఎక్కించి అమోనియాను యూరియా మిక్సింగ్ చేసి ఒకసారి వేయాలి. మళ్ళీ ఒక 15 రోజులకు మళ్ళొకసారి యూరియా అమోనియా మళ్ళొకసారి వేయాలి. 3వ సార్లు వేసిన తర్వాత ఆ గుంటుకకు బోజ పారలకు అదొకటి ఇదొకటి కట్టి బోజ మీదకి ఎక్కతట్టు కొట్టిన తర్వాత నీళ్లు కడితే పదను పోకుండా మంచిగా ఉంటుంది. చెట్టు పెరుగుదల మనెత్తి పెరుగుతుంది, ఆకు మంచిగా ఉంటుంది. అల్లిపోకుండా నీళ్లు కట్టాలి. ఆకు తీసే మూమెంట్ లో కొంచెం అల్ల పెట్టాలి. ఓకే, ఇది మీరు ఇప్పుడు మొలక పెట్టాలంటారు కదనే, విత్తనాలు మీరే తెచ్చుకొని మొలక నారు పోస్తారా? విత్తనాలు ఇక్కడ కాదు, అటు విజయవాడ నుంచి నారు కొనుకొచ్చుకొని ఇక్కడికి కొనేటోళ్ళు బారగాళ్ళు ఉంటారు, తెచ్చి ఇక్కడ అమ్మితే మేము కొనుక్కొని పెట్టుకున్నాం. అక్కడి నుంచి ఇది అక్కడోళ్ళకు ఇక్కడోళ్ళకు వాళ్ళకు పరిచయం ఉంటది. ఫోన్ల ద్వారా తెప్పిస్తారు వాళ్ళు. మాకు గింత నారు గిన్ని ఎకరాలు కావాలంటే వాళ్ళు తెప్పిస్తారు, మనం పెట్టుకోవాలి. అందాదా ఇప్పుడు ఒక మొలక గింత అని ఉంటుందా, ఎకరానికి గింత నార అని ఉంటుంది? ఎంత పడుతుంది మీకు ఎకరానికి? అవి గంపల లెక్క ఉంటాయి. ఎకరానికి ఒక 6 గంపలు పడుతుంది. ఫస్ట్ అమ్మినప్పుడు 1200 గంప వచ్చింది. మళ్ళా రెండోసారికి 2000 ఒక గంప అయింది. మూడోసారికి 3500 ఒక గంప అయింది. ఇవి పెట్టిన తర్వాత పోగుంటలు పెడితే ఎక్కువ రేట్ అయినా పెట్టి కొనుకొచ్చుకొని మళ్ళీ పెట్టుకున్నాం పోగుంటలు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు విత్తనానికి కూడా మనకు ఆ మొలక ఏదైతే తెచ్చుకుంటామో అది కూడా ఎక్కువ కాస్టే, మనకు ఎక్కువ కాస్టే. అంటే ఒక ఎకరానికి అందాదా ఎన్ని పైసలు పడతాయి ఈ మొలక కోసమే? ఒక ఎకరానికి 30,000 ఖర్చు వస్తుంది. ఇలా చీడపీడలు ఏమన్నా పడతాయి అనే దీనికి? ఏమన్నా చీడ పురుగులు మన అది ఆకు రంధ్రాలు వస్తే దానికి అక్కడికి మందుల షాపుకు పోయి తెలుసుకొని ఈ మందు అయితే రంధ్రాల పురుగు చత్తదని ఒక 2 సార్లు మందు కొట్టాలి, స్ప్రే చేయాలి. ఇప్పుడు మనకు నాటినప్పటి నుండి ఖచ్చితంగా ఆకు ఆ విధంగా ఇప్పుడు మనం చూసినాం, ఆకు ఎండబెట్టారు కదా మీరు, కంప్లీట్ ఈ పంట అయిపోయే దశలో ఎన్ని నెలలు పడుతుంది అందా టైం? పంట పెట్టిన కంచె మొదలు పెడితే ఒక 3 నెలలనే పంట కంప్లీట్ అయింది. ఆకు మాత్రం ఒక 20 రోజులు నెల ఎండలు మంచిగా కొడితే 20 రోజులు, ఎండలు మంచిగా కొట్టకపోతే నెల పడుతుంది. దాన్ని ఆకు కుచ్చి ఎండేసిన తర్వాత 2 రోజులకు ఒకసారి కింది మీద వేసిన తర్వాత మళ్ళీ పైకి గుంజలు కడితే రెడ్ కలర్ వస్తే రేట్ ఎక్కువ పడుతుంది, రెడ్ కలర్ రాకపోతే తక్కువ పడుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి, ఇది ఎన్ని సంవత్సరాల నుంచి పంట సాగు చేస్తారు మీరు? పంట ఇది 3 సంవత్సరాలు సంది. ఇలా ఈ పంటలో మేము పాల్గొన్నాం. సరే, ఇప్పుడు మనము ఈ ఆకు పచ్చనైన ఆకు చూస్తున్నాం కదా, 3 నెలల ఖచ్చితంగా ఈ పంట మొలక వేసినప్పటి నుండి ఖచ్చితంగా మనకు కాంట వేసే టైం వరకు 3 నెలల టైం అని అంటున్నారు. ఇది వేసుకున్నారు. ఇంత ముందు వేరే పంట కూడా అక్కడ కంప్లీట్ అయింది, అక్కడ మనకు తోరణాలు కట్టి ఉంచారు. అక్కడ మిగిలిన వివరాలు అడిగి తెలుసుకుందాం. పొగాకు అనేది మొత్తంగా ఒక 3 నెలల పంట అని ఇంతకుముందు మన రైతు రాజయ్య చెప్పిండు. అక్కడ మనం పచ్చని తోటను చూసినాము, పొగాకు తోటను. ఇక్కడ చూడొచ్చు మనం, ఒక ఫీల్డ్ కంప్లీట్ అయిపోయింది, ఆకు ఎండబెట్టారు మొత్తం, ఈ విధంగా తయారైంది. ఇక్కడ స్మెల్ కూడా పొగాకు స్మెల్ ఘాటుగా వస్తుంది. ఇది
ఇది ఎట్లా వీళ్ళ కొనుగోలు ఏ విధంగా మిగిలిన వివరాలు మనం రైతు రాజయ్యని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు ఇది ఇక్కడ మీరు అక్కడ నుండి ఆంధ్ర సైడ్ నుంచి మొలక తెప్పించి ఇంత తిప్పలవాడి ఇది చేసారు. ఇది అమ్మడం ఎట్లా, ఇక్కడ మార్కెట్ మన తెలంగాణలో ఎక్కడ ఉంది? హుజరాబాద్ లో ఉందని. అంటే ప్రైవేట్ వాళ్ళు కొంటారా, గవర్నమెంట్ తీసుకుంటారా? ప్రైవేట్ వాళ్ళ, గవర్నమెంట్ కాదు. గవర్నమెంట్ కాదు. దీనికి మనకి ఇప్పుడు మార్కెటింగ్ లా మన వ్యవసాయ మార్కెట్లలో మామూలుగా మనం మిగిలిన పంటలన్నీ కొంటారు కదా, మక్కలు, వడ్లు ఇట్లా. కానీ ఇక్కడ ఈ పొగాకు అనేది కొనే వాళ్ళు లేరు. గుంటూరు వాళ్ళే అక్కడ సైడ్ వాళ్ళు నారిచ్చిన అక్కడి నుంచి తెచ్చుకుంటారు, గుంటూరు వాళ్ళే. ఎంత పడుతుంది ఇప్పుడు ఇది టన్నుకు? ఇది టన్నుకు ఇప్పుడు 12,000 పడుతుంది. 10,000 పడవచ్చు. ఆకు తీరు, ఆకు నాదా అంటది. లాస్ట్ కు తీసే మూమెంట్ లో చిన్నగా వస్తుంది, దానికి 9,000 8,000 పడుతుంది. ఆకు సైజుని బట్టి. ఇంకోటి కలర్ ఏమన్నా ప్రభావితం ఉంటుందా అని? కలర్ మరి తెల్లగా ఉంటే రేట్ తక్కువ పడుతుంది, నల్లగున్నా తక్కువ పడుతుంది. రెడ్ కలర్ వచ్చి మచ్చ వచ్చిన దానికి ఎక్కువ పడుతుంది. రెడ్ మచ్చ రావాలి, మచ్చ వస్తేనే దానికి మంచి అది మచ్చ వస్తేనే దానికి వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు విత్తనం మనకు మొలక కొనుగోలుకే ఇట్లా మచ్చ వచ్చింది. ఓకే, విత్తనం కొనుగోలుకే 30,000 అవుతాయి మీకు ఆ ఎకరానికి. మొత్తం పెట్టుబడి దున్నులకు, ఆ పిండికి, యూరియాకు, దానికి దీనికి ఎన్ని అయితే? దానికి దీనికి ఎకరానికి ఒక 60,000 దాకా అవుతాయి. 60,000 దాకా అయితే. కూళ్ళకి ఎక్కువ అవుతాయి. మళ్ళీ కూళ్ళు కూడా వేరే దాని. కూళ్ళకు ఒక ఎకరానికి ఒక 2 ఎకరాలు పెడితే కూళ్ళకు ఒక 50,000 అయితే 2 లక్షలు మనకు ఉంటాయి. పోయిన సంవత్సరం రేటు, పోయిన సంవత్సరం 15,000 అమ్మింది. ఈ సంవత్సరం 12, 10, 9 అమ్ముతుంది. ఈ సంవత్సరం ఎట్లుంటుందో సాలాకర్ వరకు తెలుస్తుంది మాకు. అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఈ యొక్క విస్తీర్ణం ఏమైనా పెరిగిందా? పొగాకు పెట్టేటోళ్ళు అంతా ఎవరైతే మునుపటి నుంచి పెడతారో వాళ్ళే పెడతారా? పొగాకు పోయిన సంవత్సరం వరకు, అంత ముందు సంవత్సరం ఒక 2-3 ఊళ్ళనే పెట్టేది. ఇప్పుడు ఒక 10 ఊళ్ళ వరకు పెడతారు. ఎక్కువ బాగా పెరిగిపోయింది, రేటు తక్కువ అవుతుంది. కొనేటోళ్ళు తక్కువ అయిపోయారు. కొనేటోళ్ళు అంటే ఇప్పుడు డిమాండ్ అనేది మనకి ఇక్కడ వాస్తవానికి మనం ప్రొడక్ట్ అనేది ఇస్తున్నాం, చాలా మంది పెడుతున్నారు, కానీ వాళ్ళు తీసుకోవడం తక్కువ తీసుకుంటారు. మళ్ళీ ఇది ఒకటి ఏంటంటే ప్రభుత్వం తీసుకునేది కాదు కాబట్టి ప్రైవేట్ వ్యక్తులే వాళ్ళే మోనోపోలీగా తయారై ఇక్కడ మనకు ఉత్పత్తి అనేది ఎక్కువ ఉన్నది. కావాలని వాళ్ళు కూడా ఇక్కడ ప్రైవేట్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తక్కువ చేసే అవకాశం కూడా ఉన్నది. ఇది ప్రభుత్వ నిర్ణయం కాదు, రైతు నిర్ణయం కాదు. ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటుందో వాళ్ళు నిర్ణయించే దాన్ని బట్టి రైతుల యొక్క కష్టము, మరి వీళ్ళకు నష్టమా కష్టమా అనేది తెలుస్తుంది. అంతేనా? దీనికి పెద్ద కొట్టం వేయాలి. తెంపినట్టు కూర్చుని ఆకు నీడకు కొట్టంలో ఎండేయాలి. ఎండకి ఎండెత్తే కలర్ అన్నది తక్కువ వస్తుంది. మళ్ళీ పోతే ఒక వాన కొట్టేంటే ఇది దేనికి ఎక్కరాదు, ఎవరు తీసుకోవడం పెంటపాలే. ఏదైనా ఏ పంట అయినా కూడా రైతు కష్టం ఏ విధంగా ఉంటుందో మనం చూడవచ్చు. ఇది వాణిజ్య పంట అని సాగు చేసినా కూడా ఒక 3 నెలలు అయినా కూడా ప్రతిరోజు ఈ పంట మీద స్పెషల్ గా వీళ్ళు దృష్టి పెట్టి అన్ని ఖచ్చితంగా దాన్ని ప్రతిరోజు గమనించుకుంటూ ఏదో ఎట్లాంటి చీడపీడలు రాకుండా, అలాగే మనకు అన్ని విధాలుగా ఎరువులు అందిస్తూ కలుపు అనేది లేకుండా చూసుకొని, ఇంత మళ్ళా కూలీ వాళ్ళని పెట్టి అక్కడ మనకు దారాలు గుర్చిస్తున్నారు మళ్ళా ఇట్లా పందిరి కట్టడానికి. రైతు విత్తనం వేసినప్పటి నుండి మొదలుపెట్టి ఒక పంట కంప్లీట్ అయిపోయేదాకా కూడా ఒక రైతే కాక ఆయన వెంబడి చాలా మందిని బతికిస్తూ ఉంటాడు. మళ్ళీ తర్వాత ప్రతిఫలం అనేది చివరి దశలో ఆయనకు వచ్చినప్పుడు ఆ పంట మీద ఇన్ని రోజులు చేసిన దానికి ఇది లాభమా మరి నష్టమా అనేది మళ్ళీ ఆ రైతే భరించే పరిస్థితి ఉంది మనకి ఇక్కడ వ్యవసాయంలో. ఈ పొగాకు పంట గురించి చూసుకుంటే ప్రభుత్వం దీన్ని ప్రోత్సహించి వ్యవసాయ మార్కెట్లలో కూడా కొనే అవకాశం తీసుకుంటే, అంటే ప్రభుత్వం వేరే దగ్గరికి ఎక్కడైతే సప్లై అవసరమో వాళ్ళకు ఆ సప్లైకి ప్రభుత్వమే కొంచెం చొరవ తీసుకుంటే ప్రైవేటు వ్యక్తుల దోపిడీ అనేది దీనిలో అరికట్టవచ్చు. ఇంత కష్టం చేసిన రైతుకు కూడా మనం ఎంతో కొంత ఆయనకు లాభం అనేది చేకూర్చవచ్చు. కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.